హాయ్ హ్యాపీ. హాయ్ ప్రసన్న గారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మాకు లైవ్ రాకపోయినా అట్లా గుర్తుపడుతున్నావా? వాయిస్ గుర్తుపట్టేస్తున్నాం. అవునవును. కొన్నిసార్లు అయితే మీ నేమ్ని వేరే వాళ్ళకి చెప్పేస్తున్నాం, మీరు ప్రసన్న గారు కదా అని. అట్లా తెలుసుకుంటున్నావు కదా, అందుకనే చేస్తున్నాను. అవునండి, కానీ మీరు డైలీ చేయటం లేదు కదా. నిన్న నేను బిజీ, అందుకంటే చేయలేదు. ఇంట్లో కొంచెం పని ఉండి చేయలేదు. ఓకే కానీ చేస్తూనే ఉన్నా. అవును, మరి నిన్న ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టుకు కూడా చేయలేదు కదా మీరు. లేదు లేదు చేయలేదు. నువ్వు చేసినట్టున్నావు కదా, నేను లాస్ట్ లో చూసాను. పనుండి చూస్తున్నానే కానీ చేయలేదు. కానీ నువ్వు చేసి నేను ఎప్పుడు చేశాను? హలో అని వచ్చింది కదా. ఏంటండి? హ్యాపీ అని మాట్లాడినట్లున్నారే. నేను అసలు మాట్లాడలేదండి. నేను ఎప్పుడు మెర్సీ గారి పక్కనే కూర్చొని ఉంటాను. అవునా? నేను అసలు మాట్లాడలా. చేశారా మా వాళ్ళందరూ? మీ వాళ్ళందరూ అంటే రమాదేవి గారు చేశారు, అంతేనండి. రుక్మిణి గారు చేశారు. మా అక్క కూడా చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడే. అవునా? లేదండి, చెయ్యలేదు ఇంకా. చేస్తాను, తనకి ట్రై చేస్తాను. అంతలోకి మీకు కలిసిందా? ఓకే, తను కూడా చేస్తే మాట్లాడదాం. అవునవును. ఓకే, మరి ఈరోజు క్వశ్చన్స్ అడగమంటారా? అడగండి, తెలిస్తే చెప్తాం. ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి ఒకదానికి ఆన్సర్ చెప్పారు. లక్ష్మీ కుమారి గారు అడిగింది. రమాదేవి గారు అడిగారు. లక్ష్మీ కుమారి గారు ఫస్ట్ స్టార్టింగ్ చేశారు. అవునవునండి, కనిగిరో ఎక్కడికి వెళ్తున్నారన్నారు. అవునవును, ట్రైన్ లో ఉన్నారు. కానీ మేము ఒక 2 minutes కాల్ చేయండి అని అన్నాను నేను. ఏమడిగారు? లక్ష్మీ కుమారి గారు కాదు అడిగింది, రమాదేవి గారు అడిగారు. ఏమడిగారు? గౌతమ్ బుద్ధుడికి చిన్నప్పుడు ఏం పేరు పెట్టి పిలిచేవాళ్ళు అని అడిగారు. చిన్నప్పుడు ఏ పేరు పెట్టి పిలిచే? సిద్ధార్థుడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. మళ్ళీ రుక్మిణి గారు కూడా అడిగారు. ఏమని? గౌతమ్ బుద్ధుడు గారు ప్రేయర్ చేసేటప్పుడు తల మీద రౌండ్గా ఉంటుంది కదా, అది ఏంటి అని అడిగారు. అది తెలీదా? ఓకే, దానం కాని దానం? నిదానం. ఇది రమాదేవి గారు అడిగారు. ఓకే అండి, ఇలానే కాల్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.